దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన చిన్న మందగా ఉన్న మీ అందరికీ, మరి లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారికి, మరి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. వందనాలు. ఈ దినం విశ్రాంతి దినము, ఒక మనోహరమైన దినమని మనకు తెలుసు. దీన్ని ఘనముగా మనము ఆచరించాలని లేఖనం హెచ్చరిస్తుంది. అయినప్పటికీ మనకు దేవుడు సమకూర్చిన సమయమును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఒక చిన్న పల్లవిని పాడాలని నేను ఆశిస్తున్నాను. నాతో కూడా మీరు కూడా మీ యొక్క ఎవరు వారు ఇంటిలో ఏ స్థలంలో ఉన్నారో మీరు కూడా నాతో కలిసి ప్రభుని మహిమపరచండి, స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. నా కొండ కోట నీవే, నన్ను కాపాడు దైవం నీవే. నా కొండ కోట నీవే, నన్ను కాపాడు దైవం నీవే. బలము నీతియు నీవయ్యా, మా స్తుతులకు పాత్రుడా. బలము నీతియు నీవయ్యా, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వెలుగెత్తి ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. నీ రేఖల నీడలలో నన్ను ఆనందింప చేయువడా. వెలుగెత్తి నన్ను ఆనందింప చేయువడా. పరిశుద్ధుడా పరమాత్ముడా, మా ఘనతకు పాత్రుడా. పరిశుద్ధుడా పరమాత్ముడా, మా ఘనతకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి నామములో మరి ఒకసారి మీ అందరికీ నా ఒక హృదయపూర్వమైన వందనాలండి. యేసుక్రీస్తుని మనము నమ్మి విశ్వసించి రక్షింపబడి ఉన్న మనం అందరం ధన్యులం. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు దగ్గర కొంచెమంది అనేక రకమైన ఆశీర్వాదమును కోరుతూ ఉంటారు. కానీ ప్రభు చెప్పారు ఒక మంచి మాట. నేను వాక్యానికి ఇంకా వెళ్ళలేదు. వాక్యానికి వెళ్ళటానికి ముందు ఒక మాట మీ దృష్టికి నేను తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. అది ఏంటంటే, మొదటి యోహాన్ 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఒక చక్కని మాట అక్కడ ఉన్నది. 2:15 సారీ 2:25 2:20 నిత్య జీవము అనుగ్రహించదు అనియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. సారీ
మొదటి యోహాను 2:25లో ఈ మాట రాయబడి ఉంది. ఏం చేశాడు? తానే ఏం వాగ్దానం చేశారు? నా యందు విశ్వాసము కలిగిన వంటి వారికి నేనేం చేస్తాను? నిత్య జీవం. హల్లెలూయా. నిత్యము జీవించుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. చెప్పండి. మరణమే లేని వంటి దేవుడు. మానవుడు అనుకుంటున్నాడు ఈ యొక్క లోక జీవితము శాశ్వతమైన జీవితము అనుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తుంది మరణించిన తరువాతవే మాకు అసలు జీవితము ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, డెడ్ ఈజ్ నాట్ ఎండ్. మరణం మనకు అంతము కాదు. ఆ మాట చెప్పడానికి యేసు ప్రభు నరదారిగా ఈ భూమికి వచ్చారు. కాబట్టి మనకు ఆయన యందు విశ్వాసము ఉంచిన వంటి వారికి ఆయన మనకు చేసిన గొప్ప వాగ్దానం, మనకు చేసిన గొప్ప వాగ్దానం ఏదంటే నిత్య జీవమును గురించిటే. కానీ మనము ఆయన ఒక పిల్లలమై ఉన్న మనము ఈ అంత్య దినములో దేనిని గురించి కూడా మనం ఏం చేయకూడదు? కలవరము మనము ఎప్పుడు కూడా భయమును పెట్టుకోకూడదు, భయపడకూడదు. ఆమేన్ చెప్పండి. కానీ ఇప్పుడు జరుగుతున్న విధానము, వింటున్న వార్తలు ఇదంతా చూస్తే ఎటువంటి వారికి కూడా ఏమొస్తుంది? భయము. ఏ టైంలో బయటికి వెళితే ఏమీ జరుగుతుందో అని భయం. నేను మన విశ్వాసుల ఇంటికి వెళ్ళాలని ఆరాటంగా ఉంది. కానీ వెళితే ఒక బాధ, వెళ్ళకపోతే మరి ఒక బాధ. హల్లెలూయా. కాబట్టి ఏమి చేయాలో తోచటం లేదు. ఎందుకంటే అంతం వచ్చేసింది అని కొందరు అంటున్నారు. ఏమంటున్నారు? బైబిల్ చెప్తుంది అంతం వచ్చేసిందా? హల్లెలూయా. అంతము వచ్చిందా అంటే బైబిల్ కొన్ని మాటలు మనము వచ్చిందా లేదా అని కొన్ని మాటలు ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమోస్ గ్రంథములో ఆమోస్ అన్నటువంటి ప్రవక్త, అనగా యేసు ప్రభు పుట్టడానికి ముందు ఉన్న దినములలో, అనగా యేసు ప్రభు ఈ భూమికి అవతరించి ఇప్పుడు ఆయన నరదారిగా దైవ కుమారుడిగా ప్రభుగా ఈ లోకానికి వచ్చి 2020 సంవత్సరాలంటే ఆ 2020 సంవత్సరాలకు ముందు, అంటే ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది BC, అంటే బిఫోర్ క్రైస్ట్. అనగా యేసు ప్రభు పుట్టడానికి ముందు 750 సంవత్సరాల క్రితము ఒక ప్రవక్త ద్వారా పలికిన ప్రవచన మాటలు. ఏం మాటలంటే ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. ప్రభు అయిన యెహోవా అంటే భూమికి ఆకాశానికి తండ్రి అయిన సృష్టికర్తవైన దేవుడిని యెహోవా అంటారు. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును. చాలు, ఇదివరకు మనం చూద్దాం. మందిరములో పాడుతున్న పాటలు హల్లెలూయా ఆపివేయబడుతుంది. ఏం పడుతుంది? ఇప్పుడు మనం కొద్దిగా ఆలోచిస్తే మందిరం అంతా ఏమైపోయింది? తాళం వేయబడ్డదన్నమాట. చాలా దుఃఖకరంగా ఉంది. దేవుని యొక్క మందిరంలో ఎప్పుడు స్తుతి ధూపము వేయపడాల్సిన వంటి దేవుని యొక్క మందిరం అంతా ఏం చేయబడి ఉంది? తాళం వేయబడి ఉంది. ప్రార్థనలు ఆగిపోయి ఉంది. స్తుతి ఆరాధనలు ఆగిపోయి ఉంది. సేవకులు, మళ్ళీ సేవకురాలు వాళ్ళందరము ఏం చేస్తున్నారంటే వాటిని గురించి దుఃఖపడి విలాపిస్తున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో పాడుతున్న పాటలంతా ఏమైపోయిందా? ఆగిపోయింది. ఇంకొక శబ్దం వినపడుతుంది, విలాపించిన శబ్దం. తర్వాత రెండవ మాటలు మనం చూస్తే ఆమేన్. మృతదేహములు, ఏ దేహములు? మృతదేహములు ప్రతి స్థలములో ఎక్కడ చూసినా కుప్పగా మృతదేహములు కనపడుతున్నదని రాయబడి ఆయన ప్రవచించుచున్నాడు 8:3. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ చూసినా
కుప్పగా మృతదేహములు. అమెరికాలలో ఈ రోగం వచ్చేసి చనిపోతే ఇంటికిలా శవంని ఇవ్వటం లేదు. చనిపోయాడా అలాగే తీసుకుపోయి ఒక కుప్పని తీసుకుపోయి ఎలాగ పడవేస్తున్నారో ఒక పెద్ద గుంటలో అలాగే తీసుకుపోయి కుప్పగా నెట్టేస్తారు. నేను మొన్న నాకు ఒక వాట్సాప్ వచ్చింది. వాటిలో చూస్తే ఏదో ఒక దేశంలో, ఆ దేశం పేరు అక్కడ రాయబడలేదు, కానీ తీసుకుపోయి సముద్రములో కుప్పగా తోసి వేసేశారు. అరచేతిలో మానవుడు తన ప్రాణాన్ని అరచేతిలో పట్టుకున్నాడు. అయ్యో, సముద్రంలో పడవేశారే. ఒకటి, సముద్రం ద్వారా వెంటనే ఈ రోగము వ్యాపించడానికి అవకాశం ఉంది. తర్వాత చేపలు తిన్నగా ఎవరైనా ఉంటారా? చేపలని తింటే మానవుడు చనిపోతాడు. కాబట్టి భూమికి నాశనము వచ్చేసింది అని కొంతమంది భయపడుతున్నాడు, గడగడని వణుకుతున్నారు. ఎందుకంటే 3 భాగము సముద్రం ఉంది, 1 భాగమే భూమి ఉన్నది. కాబట్టి మన చుట్టూ 3 భాగము సముద్రం ఉన్నది. కాబట్టి ఈ కుప్పగా ఈ ఒక వైరల్ ద్వారా, ఏది కరోనా అన్నటువంటి రోగముతో చనిపోయిన వంటి వారిని ఆ సముద్రములో పోయి పడవేసి ఉన్నారు. ఇలాగ ఆమోస్ ఏం చేశాడు? 2 అనగా బిఫోర్ క్రైస్ట్ 750 సంవత్సరాల క్రితమే ఈ ఒక ప్రవచనమును చెప్పి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. మృతదేహములు అక్కడక్కడ కుప్పగా పారివేయబడను. ఆ తర్వాత 3వ మాట చూడండి. 3వ మాట నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఆమోస్ 8వ అధ్యాయం 8వ వచనంలో, ఇందులో కూర్చి భూమి కంపించదా? ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు వినేటప్పుడు భూమి కనిపించదా? హల్లెలూయా చెప్పండి. ఏం పడ్డదా? భూమి కంపించదా? హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు భూమి అంతా గడగడ ఒడుగుతున్నారా లేదా? చెప్పండి. నా దగ్గర ఒక బాబు వచ్చాడు. అయ్యగారు, లోక దేశంలో మొత్తం ఎంత దేశం అయ్యగారు అని అడిగారు. ఎందుకు బాబు అని అడిగిన. ఇప్పుడు ఎన్ని దేశాలకు వచ్చిందని అడిగాడు. దగ్గర 220 దేశాలు, 210 దేశాల వరకు వచ్చేసిందంటే ఏదో ఒక 4-5 దేశాలకు రాలేదని అనుకుంటున్నారు. అది నిజమేనా అని నన్ను అడుగుతున్నాడు అనమాట. ఆ 4 దేశాలకు మొత్తం ఎందుకు రాలేదు? అన్ని దేశాలకు వచ్చింది కదా అని అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. అయితే లోక దేశమంతా ఏమవుతున్నాడు? గడగడ వణుకుచున్నాడు. హల్లెలూయా. ఇది ప్రవచనము ముందే ఆమోస్ అటువంటి ఒక గొప్ప ప్రవక్త దేవుడు ఆత్మచేత పలికిన మాట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తరువాత 4వ మాటలు, మనము 3 మాటలు చెప్పిన 4వ మాటలు ఏంటంటే, జాగ్రత్తగా మీరు బైబిల్ చూడండి. పండుగలు ఏమైపోయింది? తోసివేయబడ్డది. ఏమైపోయింది? పండుగలు పండుగ దినములను దుఃఖ దినములుగాను. ఎక్కడ ఉంది? 8:10లో ఈ మాట రాయబడి ఉందన్నమాట. ఏమని? మీ పండుగ దినములు దుఃఖ దినములు అయిపోయింది. చూడండి, ఆదివారం, మట్టల ఆదివారం, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే చాలా విలువైన పండగ మనకు. తర్వాత ఈస్టర్ పండగ. ఇదంతా ఏమైపోయింది? తోసివేయబడ్డది అన్నమాట. నా గుండె అయితే తరగిపోయింది. ప్రతి సంవత్సరము ఎంతో సంతోషముగా చేసినటువంటి ఈస్టర్ పండగ దుఃఖంగా జరిగిపోయింది అన్నమాట. తోసివేయబడ్డది అన్నమాట పండగలంతా. ఇదంతా ఆల్రెడీ ఎవరు? ఆమోస్ అన్నటువంటి ఒక ప్రవక్త ద్వారా ప్రవచించిన మాట. ఇప్పుడు ఇది జరుగుతుందా లేదా? చెప్పండి, జరుగుతుందా లేదా? అప్పుడు అంతం వచ్చేసిందా? అవునయ్యా, అంతము వచ్చినట్టే ఉందయ్యా. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు జరుగుతూ వస్తుంది కదా. కాబట్టి పండుగల దినము తోసివేయబడ్డది. తర్వాత 5వ మాట నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఆమోస్ 8వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా, రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. ఆమేన్. ఒక క్షామం అంటే ఏంటి? కరువు. చెప్పండి, ఏ కరువు అండి అయ్యగారు? గవర్నమెంట్ కూడా మంచిగా బియ్యం ఇస్తున్నారు. మనిషికి 1500 రూపాయలు
జీరో అకౌంట్ తీసుకున్న వాళ్ళకు 500 రూపాయలు వేస్తున్నారు. బాగానే సహాయం చేస్తున్నారు కదా. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సినిమా యాక్టర్లు, అయితే ఇంకా కొంతమంది ధనవంతులు, కొంతమంది దేవుని యొక్క సేవకులు కూడా సహాయం చేస్తున్నారు కదా. అయితే ఏ కరువు వచ్చేసింది అంటే అది అన్నపానము లేకపోవడం చేత, అన్నపానము లేని వంటి కరువు కాక యెహోవా మాటను వినకపోవడం వలన. ఆమేన్. అంటే దేవుడు మాట దొరకని వంటి ఒక కరువు వచ్చేసింది. హల్లెలూయా. వచ్చేసిందా లేదా? ఈరోజు చాలామంది నాకు ఉదయం ఫోన్ చేసి అన్నాని పిలిచిన వాళ్ళు అన్నాను, నన్ను డాడీని పిలిచిన వాళ్ళు డాడీని, అయ్యగారిని పిలిచిన వాళ్ళు అయ్యగారని. ఇంకా ఎంతకాలం అయ్యా, మాకు చాలా దుఃఖంగా ఉందయ్యా, చాలా వేదనగా ఉందయ్యా. దేవుడు ఒక వాక్యం వినకపోవటం వల్ల ఏదో మేము కోల్పోయినట్టు ఉన్నామయ్యా. అయ్యా నెక్స్ట్ వీక్ అవదు మాకు వాక్యం అందుతుందా? దేవుడు ఒక మందిరానికి వచ్చి ఆనందించిన కృప నెక్స్ట్ వీక్ కాదు మాకు కలుగుతుందా అన్నప్పుడు వాళ్ళు ఒక స్త్రీ అయితే, ఒక సహోదరి అయితే కంటిలో నీళ్ళు ఏడుస్తుందన్నమాట. అమ్మా ఏడవమాకండి, ఇది ఏంటి జరుగుతున్నవంటి విషయాలు, అంతేగాని అంతము వెంటనే రాదు, అంతం రాదు. కాకపోతే మనకు ఇప్పుడు ఇది జరుగుతున్నది కనుక మీరు భయపడవద్దు. దేవుడు కృప కలిగిన వాడు. హల్లెలూయా. దేవుడు ఎవరు? కృప కలవాడు. కాబట్టి ఈ ప్రవచనం అంతా ఏం కావాలి? నెరవేర్చబడాలి. హల్లెలూయా. అయితే ఆమోస్ ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనములంతా నెరవేర్చబడుతూ వచ్చింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? నరదారిగా ఈ లోకానికి వచ్చిన ప్రభు తన మహిమ గల రాకడని గురించి సున్నముగా తన శిష్యులకు తెలియపరిచాడు. ఆయన మొట్టమొదటిగా నోరు తెరిచి పలికిన మొదటి మాట ఏంటంటే 2000 సంవత్సరాల క్రితము, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదంటే మాటని మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మారు మనసు పొందుడి అంటే మాట అప్పటి నుండి దేవుడు పరలోక రాజ్యం సమీపంగా ఉన్నదని యేసుప్రభు తన నోటితో పలికాడు. నోటితో పలికిన యేసుప్రభు చాలామంది అనుకుంటారు ఆయన వచ్చాడు, పలికాడు, ఆయన వెళ్ళి కూడా ఇప్పుడు 2000 సంవత్సరము దాటి 2020కి వచ్చేసినాం. హల్లెలూయా. ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఈ మాట చెప్పారు కదా అని కొంచెమంది ఏం అడిగినవారు? ఎలాగ అడిగినవారు? సేవకులని అనుమానముతో కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆయన రాకడకు కొన్ని సూచన, అంటే కొన్ని విషయాలని దేవుడు తన శిష్యులతో పంచుకున్నాడు. మీరు వాక్యం తెలుసు కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు తర్వాత చిన్నగా చదువుకోండి. అక్కడ ప్రభు 6వ వచనం వచ్చేటప్పుడు ఏమంటున్నాడంటే, మరియు మీరు యుద్ధమును కూర్చియు యుద్ధ సమాచారమును కూర్చియు వినబోదురు, మీరు కలవరపడమాకండి. ఇదంతా జరుగుతుంది గాని అంతము వెంటనే రాదు. హల్లెలూయా చెప్పండి. అంతము వెంటనే రాదు. అంతము రావటానికి ఇంకా కొన్ని దినాలు ఉన్నాయి. ఆ లోపల ఇంకా ఏమేమి జరగబోతుందో ప్రభు అక్కడ తేటగా మనతో చెప్పుతున్నారు. హల్లెలూయా. తర్వాత చూడండి, జనము మీద జనమును, రాజ్యము మీద రాజ్యమును, అక్కడక్కడ కరువులు, భూకంపం. మొన్న 2 రోజుల క్రితము ఢిల్లీలో కూడా ఏమొచ్చిందా? భూకంపము వచ్చింది అన్నమాట. అక్కడక్కడ భూకంపం వస్తాయి. కరువు వచ్చేసింది. ఏమొచ్చేసింది? కరువు అంటే ఏమి లేని వంటి కరువు. ఇప్పుడు చూడండి, ఉండి కూడా కరువు వచ్చేసింది. బయటికి వెళ్ళి ఏదైనా తీసుకొచ్చి ఇష్టమైన దానిని చేసి తినటానికి కూడా భయం వచ్చేసింది. అవునన్నారా? కాదంటున్నారా? చికెన్ తిందామో, ఆమో ఏమవుతుందో. మటన్ అసలే దొరకకపోయింది. కరువు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. కరువు వచ్చేసింది. ఆ తర్వాత
ఆ మాటలోనే ఇంగ్లీష్ బైబిల్లో, తమిళ బైబిల్లో రాయబడి ఉంది, మరణకరమైన తెగులు వచ్చేసింది. మరణకరమైన తెగులు. ప్రియులారా, ఆ తెగులు వచ్చేసింది. ఆ ప్రజలందరూ గడగడ వణికిపోయి ఉన్నారు. చెప్పండి, ఇదంతా ప్రారంభమే. చెప్పండి, ముగింపు కాదు. చెప్పండి, ముగింపు కాదు, వేదనకు ప్రారంభం. ఇదంతా దుఃఖ దినము చెప్పవచ్చు. వేదనకు ప్రారంభం ఇదంతా. తర్వాత ప్రభు చెప్తున్నాడు, 8 చూస్తాం మనము. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. అప్పుడు ఇంకొక శ్రమ ఉంది మాట, అది ఇంకా ప్రారంభం కాలం. ఏంటంటే, నా నామ నిమిత్తము మీరు సమస్త ప్రజల చేత, సకల జనుల చేత మీరు ద్వేషింపబడతారు. హల్లెలూయా. తర్వాత ఏం చేస్తారు? అనేకులు అభ్యంతరపడతారు, ఒకరికొకరు అప్పగించుకుంటారు, ఒకరిని ఒకరు ద్వేషించుతారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారా? పలువురిని మోసపుచ్చుతారు. ఇప్పుడు అలాంటి ఒక దినము ఇంకా మనకు ముందు ఉన్నాయి. బయటికి మనము బైబిల్ పట్టుకొని వెళ్ళలేనివంటి ఒక శ్రమ దినములు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. నా నామ నిమిత్తం మీరు సకల జనుల చేత మీరు ద్వేషింపబడతారు, హింసింపబడతారు, మిమ్మల్ని ఏం చేస్తారు? చంపుతారు. మిమ్మల్ని లెక్కకు అంటే మనల్ని ఒక ఏ మాత్రం కూడా ఆ గింజ లెక్క చెయ్యని వంటి దినములు క్రైస్తవులకు రాబోతుంది. ఆ తరువాతనే ఏమొస్తుందా? అక్రమము బాగా విస్తరించిపోతాయి. అప్పుడు అనేక మంది ప్రేమ ప్రభు మీద చల్లారిపోతాయి. అంతము వరకు ఎవరు వాటి అన్నిటినీ సహిస్తున్నాడో వాడే రక్షింపబడతారు. 14వ వచనంలో రాయబడి ఉంది, సకల జనులకు, లోకమంతటికి సువార్త ప్రకటించబడిన తరువాత అంతం వచ్చును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలని బట్టి మనం ఏం చేయకూడదు? కలవర పడకూడదు, భయపడకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి భయపడక, కలవరపడక మనం ఏమి చేయాలయ్య గారు అని మీరు నన్ను అడిగితే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఏం చేయాలి? మేలుకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, దినములు చెడ్డది గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోవాలి. హల్లెలూయా. ఏ దినములో ఉన్నాం మనము? చెడ్డ దినములో ఉన్నాం. ఏ దినం? మంచి మాటలు మనకు వినిపించటము లేదు. టీవీ అలా పెట్టడానికి భయంగా ఉంది. సెల్ని ఆన్ చేస్తే భయంగా ఉంది. వామ్మో, ఈ దినము ఇండియాలో ఎంతమందికి, మన దేశంలో ఈ వైరల్ వచ్చింది. నాకు భయంకరమైన, ఎందుకంటే రాత్రి అంతా మేము ప్రార్థన చేస్తున్నామన్నమాట. ఒక బ్యాచ్గా సెల్లో కాన్ఫరెన్స్ పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఉదయం అబ్బా ఈరోజు ఈ రోగములు ఆగిపోయిందా అని చెప్పి చూస్తే టీవీని ఆన్ చేసిన వెంటనే అనుదినము లాక్డౌన్ మనకు ప్రకటించిన తర్వాత కూడా అనుదినము మన దేశంలో 1000 మందికి కొత్తగా ఈ ఒక వైరల్, ఈ ఒక పాజిటివ్ కేసు విస్తరిస్తుంది మాట. ఇదంతా చూసినప్పుడు ఒకవైపు ఏమొస్తుంది? భయమే కలుగుతుంది. కానీ ఈ ఒక్క మాటలంతా మనం వినినప్పుడు మనం ఏ మాత్రం కూడా ఏం చేయకూడదు? కలవరపడకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పారు, ఇది వేదనకు ప్రారంభమే కానీ అంతము వెంటనే రాదు. కాబట్టి మనము అజ్ఞానుల వలె
ఎవరి వలె? జ్ఞానుల వలె లోకులు వలె మనం ఉండక జ్ఞానుల వలె జ్ఞానుల వలె మనము జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త పడాలంటే ఎలాగ జాగ్రత్త పడాలి? ఎలాగ జాగ్రత్త పడాలి అంటే నన్ను చూడండి ఒకవైపు. ఒకసారి అజ్ఞానుల వలె ఉండక జ్ఞానమును ఎలాగ తెచ్చుకోవాలి ఒక గొప్ప సర్వజ్ఞాని చెప్పాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం అనుకుంటున్నాను. సామెతలు 13:20 మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాటని సొలొమోను మనకు తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడు చూడండి. జ్ఞానులు సవగాసము చేయువాడు ఆమేన్ హల్లెలూయా. అప్పుడు జ్ఞానం గలవాడు ఎవరు అంటే చెప్పండి, ప్రభు అయిన యేసే. అందుకే ఆయనకు యెషయా అన్నటువంటి ప్రవక్త ఏమంటున్నాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. హల్లెలూయా. కాబట్టి జ్ఞానము అంటే జ్ఞానులతో సవగాసం అనగా మనం ఏం చేయాలంటే ఈ చివరి దినములో నా ఒక్క ఉద్దేశం మీకు చెప్తున్నాను, నా సంఘానికిను మరి లైవ్ ద్వారా చూసిన మీ అందరికీ నా ఒక్క ఉద్దేశము, పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు చెప్పిన మాట, నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే ఒక సేవకుడుగా వాక్యమును అధికంగా ఏం చేయాలి? మనము ధ్యానం చేసిన వ్యక్తిగా ఉండాలి. అంత్య దినములో అధికంగా వాక్యమును మనం ధ్యానం చేసినప్పుడు హల్లెలూయా, వాక్యమే ఎవరు? దేవుడై ఉన్నాడు గనుక వాక్యమును ధ్యానం చేసినప్పుడు ఎవరితో సవగాసం చేసినట్టు? దేవుడితో సవగాసం చేసినట్టు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? వాక్యముల నుండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడటానికి మనం ఏం చేయాలి? సమయమును సిద్ధపరచుకొని ఒక గదిని ఏర్పాటు చేసుకొని దేవుడు ఒక పరిశుద్ధ గ్రంథమును తీసుకొని మనసు పెట్టి సున్నముగా వాటిని ధ్యానం చేయటానికి ప్రారంభం చేస్తే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మాటలని విని నువ్వు ఏం చేయగలుగుతావు? చక్కగా నీ యొక్క మార్గమును వర్ధిల్ల చేసుకుంటావని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. హల్లెలూయా. కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవరాత్రులు దానిని ధ్యానించిన వాడు ధన్యుడని రాయబడి ఉంది. యెహోషువ 1:8 ఏం చెప్తుంది? ధర్మశాస్త్రము గ్రంథమును వాటిలో రాయబడిన అన్నిటి ప్రకారము నీవు నడుచుకొని ఎడల నీ మార్గములను నీవు వర్ధిలింప చేసుకొని చక్కగా నీవు ప్రవర్తించదమని రాయబడి ఉంది. కాబట్టి ఈ దుర్దినములలో, ఈ ఒక అపాయకరమైన దుఃఖ దినములలో మనము అజ్ఞానుల వలె ఏమీ లేదండి. అజ్ఞానులు, దేవుడు అంటున్నారు, అజ్ఞానుల వలె నాకు అది కావాలి ఇది కావాలని మీరు ఆరాటపడవద్దు. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కని మాట ప్రభు అంటున్నాడు. చూడండి, ఆ మాటని తీసి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక ముందే అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలుసు. చూసారా, మనకి ఏది అక్కరగా ఉండదో సీబా అది ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి అజ్ఞానుల వల్ల మీరు ఏం చేయవద్దు? కలవరపడమాకండి. నన్ను విశ్వసించిన నా ప్రజలైన మీకు ఏమి కావాలో ఎవరికి తెలుసు? మన తండ్రికి తెలుసు. కాబట్టి హల్లెలూయా, మన అవసరములన్నిటినీ ఆయన ఏం చేస్తాడా? వెరుగుడు గనుక మనల్ని రక్షించిన మనల్ని అలాగ విడిచిపెట్టిన దేవుడు కాదు. నేను ఎక్కడ ఆశ్చర్యపోయినానంటే, పరిశుద్ధ గ్రంథములో నేను యెరూషలేము వెళ్ళటానికి ముందు నేను ఐగుప్తుల నుండి ఆ ఇశ్రాయేల్ ప్రజలని దేవుడు నడిపించిన విధానము ఎలాంటిది అని చెప్పి ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఇది నిజమేనా? ఇది ఎందుకంటే చెప్పండి, వాళ్ళు వినండి, వాళ్ళు విత్తలేదు, కొయ్యలేదు, దాచుకోలేదు. అరణ్యంలో వాళ్ళు ప్రయాణము చేస్తూ వస్తున్నారు. అరణ్యం మార్గం ఎలాగుందంటే ఎడారి. చెప్పండి,
నేను చూసిన భూమి అంతా ఒక కాలిపోయిన మట్టిలాగా, ఒక ఎర్రని భూమి మాట. ఈ భూమిలో వీళ్ళు ఎలాగో నడిచారు, ఏం తిన్నారు, వీళ్ళకి ఇంతమందికి నీళ్ళు ఎక్కడి నుండి వచ్చింది? దాదాపు ఒక కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఒక 2 గాడిదలు, గొర్రెలు, మేకలు, ఇదంతా కూడా ఉంది అన్నమాట. ఇలాగ చూస్తే వీళ్ళకి నీళ్ళు ఎలాగో దొరికింది చూసారండి. కానీ చాలా ఆశ్చర్యం ఏంటంటే 40 సంవత్సరములు వాళ్ళకు ఏ కొదువు లేదని బైబిల్లో మనం చూస్తున్నాం. వాళ్ళు నడిచారు. వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళ పాదములు ఉన్న ఏంటి అరగలదా? చెప్పులు అరగలేదంటే ఎవరో నమ్ముతారండి? నమ్మరు. కానీ మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తమైనకు సాధ్యమై ఉన్నది. కాబట్టి ఈ అంత్య దినములో అన్ని ప్రజల్లాగా అయ్యో రేపటి ఏం చేస్తాం, నెక్స్ట్ వీక్ ఎట్లా, ఏంటి మళ్ళీ అది కట్టాలి కదా, ఈఎంఐ కట్టాలి కదా, అది కట్టాలి కదా అని ఏం చేయకూడదు. మనం కలవరపడకూడదు. ఎవరు కలవరపడతారంటే దేవుడు యొక్క వాక్యమును ధ్యానము చేయని వంటి వారు కలవరపడతారు. ఆ తర్వాత ఆయన సన్నిధిలో ఎవరు ప్రార్థించలేదో వాళ్ళు కలవరపడతారు. హల్లెలూయా చెప్పండి. ఎవరు కలవరపడతారు? దేవుడు యొక్క వాక్యమును ధ్యానించిన వంటి వాడు కలవరం ఎందుకు పడరుని మీరు అడిగితే, ప్రియులరా, దేవుడు ఒక వాక్యము ధ్యానం చేయకొల్లది ఏమొస్తుంది తెలుసా? విశ్వాసం కలుగుతాయి. హల్లెలూయా. ఎవరి మీద విశ్వాసం కలుగుతాయి? లోకం మీద, యేసు మీద? యేసయ్య మీద విశ్వాసం వస్తాయి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది రోమా 10:17 వినుట వలన మీకు వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును అని రాయబడి ఉందన్నమాట. అందుకే వాక్య ధ్యానం చేసిన వ్యక్తికి ఎప్పుడు ఏం రాదు? భయం రాదు. హల్లెలూయా. ఒక గొప్ప విశ్వాసం ఏమొస్తుందండి? దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మీకు ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు భయపడవద్దు. ఇది దుఃఖానికి, వేదనకు ప్రారంభమే, అంతం ఇంకా వెంటనే రాదు. కానీ ఈ యొక్క లాక్డౌన్ అటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంటిలో ఉండి శుభ్రంగా దొరికింది తిని ఏం చేసుకోవటం, పండుకొని టీవీ ముందు కూర్చొని, లేకపోతే ఇంకా కొంచెం మంది రకరకమైన గేమ్స్లు ఆడుకొని టైంని వృధా చేయడానికంటే ఏం చేయాలి? వాక్యమును బాగుగా ధ్యానం చేయాలి. నాకు తెలిసిన ఒక వర్గాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే 30 దినాలు ఉపవాసం ఉంటారు. ఎన్ని దినాలండి? ఆ 30 దినాల్లో వాళ్ళు ఏ పని కూడా చెయ్యరు. ఆ 30 దినాలు ప్రత్యేకంగా వాళ్ళు దేవుడికి ప్రాముఖ్యత ఇస్తారు. ఆ 30 దినాల్లో వాళ్ళొక గ్రంథమును వాళ్ళు 30 దినములో వాటిని పూర్తిగా చదివి ముగింపు చేసి ప్రార్థన చేస్తారు. నేను చాలామందిని క్రైస్తవులు అడిగిన, అమ్మా మీరు రక్షింపబడి ఎంతకాలం అవుతుంది? అయ్యా 12 సంవత్సరాలు అవుతుందని అనుకుంటున్నాను అయ్యా. అలాగమ్మా బైబిల్ని ఒక్కసారి అవదు మీరు పూర్తిగా చదివారా? లేదయ్య గారు, అక్కడక్కడ చదువుతాను అయ్య గారు. నేను రోజు బైబిల్ చదువుతాను. ఎట్లా చదువుతాను? అక్కడక్కడ 1 అధ్యాయాలు 2 అధ్యాయాలు చదువుతాను అయ్య గారు. కాదు, ఒక క్రైస్తవుడు ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏం చేయాలి? సంవత్సరానికి ఒక్కసారి ఏం చేయాలి? చదువుకోవాలి. కానీ లాక్డౌన్ నిజంగా క్రైస్తవులకు ఒక మంచి సమయం అన్నమాట, బైబిల్ని బాగా చదవటానికి. హల్లెలూయా. రెండవది బాగా ప్రార్థన చేయటానికి. నా దగ్గర ఉన్న ఒక యవనస్తురాలు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను ఫాస్టింగ్ ఉండబోతున్నాను అయ్యగారు. అమ్మ నువ్వు ఫాస్టింగ్ ఉండవద్దమ్మా, వద్దమ్మా. లేదు అయ్యగారు, పిల్లగాళ్ళందరికీ ఏంటి హాలిడేస్ కాబట్టి, మనకు పరిచయం కూడా లేదు కాబట్టి, ఇంటిలో ఉన్నాం కాబట్టి నేను ఫాస్టింగ్ ఉండి ఈ ఒక్క లాక్డౌన్ లోపలనే అన్ని వరములను ఫలములను పొందుకోవాలి, ప్రార్థనలో దైవ స్వరముని వినాలి, దేవుని యొక్క మొహమును నేను చూడాలి, వీటి వరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అబ్బా చాలా సంతోషం అమ్మ అని చెప్పేసి ఆమెకు నేను ప్రార్థన చేసి ఫాస్టింగ్ని ప్రారంభం చేసినమాట. కాబట్టి ఈ చివరి దినములో మనం ఎలా ఉండాలంటే
అంతము ఇంకా సమీపంగా ఉంది. ఎక్కడ ఉంది? సమీపంగా ఉంది, కానీ వెంటనే రాదు. నేను చెప్పినట్లు ఇంకా ఒక పెద్ద కరువు వస్తుంది. ఇది వాక్యము పరిపూర్ణంగా దొరకని కరువు రాబోతుంది. బైబిల్ పట్టుకొని మనం బయటికి వెళ్ళలేము. హల్లెలూయా. బైబిల్ పట్టుకుంటే వీడు క్రైస్తవుడు కదా అని మనం ఏం చేస్తాం? సకల ప్రజల చేత, మనము జనాల చేత ద్వేషింపబడతాము, హింసింపబడతాము, చంపబడతాం. అది ఇంకా రాలేదు కనుక ఇంకా అంతము కొద్దిగా ఆలస్యం ఉంది. ఎంత? ఎక్కువ కూడా కాదు, కొద్దిగానే. ఎందుకంటే అన్నిటి సమయము ప్రభు పలికిన ప్రవచనాలంతా కూడా నెరవేర్చబడ్డది. ఆమె చెప్పండి. కాబట్టి అధికంగా ఏం చేయాలంటే వాక్యమును ధ్యానం చేయాలి. తరువాత ఇంకా ఏమి చేయాలంటే, ఈ వాక్యము ఎందుకు ధ్యానం చేయాలంటే ప్రియులారా, ఈ వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని, మన హృదయాలని, మన జీవితాలని నూతనపరుస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందంటే, ఎందుకంటే అన్నింటి సమయము సమీపించి ఉన్నది కనుక మీరు మేలుకువ కలిగి సిద్ధముగా ఉండుడి. ఇప్పుడు మనము సిద్ధపాటు కలిగిన దినములో ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడికి? ఇందాక నేను వాక్యం చెప్పడానికి ముందే చెప్పిన ఒక మాట, యేసయ్యను విశ్వసించినటువంటి వారికి ఆయన తామే చేసిన ఒక వాగ్దానం ఏంటి? మీకు నిత్య జీవము అనుగ్రహిస్తానన్నటువంటి మాట. ఆ నిత్య రాజ్యానికి నీవు వారసుడు కావాలంటే, హల్లెలూయా, నీవు ఎలా ఉండాలి? పరిశుద్ధుడుగా ఉంటేనే ఆ ఒక పరిశుద్ధ పట్టణములో నువ్వు చేరగలుగుతావు. పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు ఒక వాక్యం నిన్ను ఏం చేయగలుగుతుంది? 1 పేతురు 2:2లో ఒక మంచి మాట ఉంది మాట. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో అనుకుంటున్నాను, చూడండి. వాక్యమనిన నిర్మలమైన సమస్తమైన దుష్టత్వమును, కొద్దిగా చదువుకుంటారండి. సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన పోలిన వారై నిర్మలమైన వాక్యమనిన పాల వలన రక్షణ విషయంలో మీరు వెదుకు నిమిత్తం ఆ పాలుని మీరు అపేక్షించుడి. ఆ పాలు ఏదంటే దేవుడు ఒక వాక్యమై ఉంది. రక్షింపబడిన మనము రక్షణ ఇదిలో వెదుగుటకు మనం ఏం చేయాలంటే దేవుని ఒక వాక్యమును మనము ధ్యానం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ అంత్య దినములో మన దేవుడు ఒక ఆత్మ చేత మనము నడిపించబడినటువంటి వారై ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవుడు ఒక మాట, నేను మీతో చెప్పిన ఈ మాట ఆత్మనయు జీవమునమై ఉన్నది. మనకు ఆత్మ చేత మనల్ని నడిపించబడిన వంటి ఒక మాటగా ఉంది. రెండవది, నిత్య జీవితానికి మనల్ని వారసుడుగా చేయగలిగిన శక్తి ఈ మాటలో ఉంది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి అధికంగా దేవుడు ఒక వాక్యమును ధ్యానం చేయాలి. తర్వాత ఆయన సన్నిధిలో మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చెప్పండి, ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. ఆయనతో సవగాసం చేసేటప్పుడు ఇందాక నేను మీకు చెప్పిన జ్ఞానులతో సవగాసము జ్ఞానము గలవాడై మారుతారు. హల్లెలూయా చెప్పండి. ఎలా మారుతారు? జ్ఞానం. కీర్తన 34:5 రాయబడింది, వారు ఆయన తట్టు చూడగా వాళ్ళకు వెలుగు ఏమొచ్చిందండి? నీవు చీకటిలో నీవు ప్రవేశించవు, చీకటి మార్గములో నువ్వు అడుగు పెట్టవు, వెలుగు మార్గం అనగా పరిశుద్ధ మార్గములో నీవు నడవగలుగుతావు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు ప్రార్థన చేయగలుగుతున్నారో వాళ్ళు త్వరగా పాపము చేయలేరు. ఎందుకంటే ప్రార్థన చేసినటువంటి వారు నాతో మాట్లాడుతున్నారని రాయబడి ఉంది అన్నమాట. ఎవరితో మాట్లాడుతున్నారు? వాక్యము వినినప్పుడు, వాక్యమును ధ్యానం చేసినప్పుడు ప్రభు మనతో మాట్లాడతారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దేవుడితో మనం మాట్లాడుతున్నామన్నమాట. హల్లెలూయా చెప్పండి. దేవుడితో మనం మాట్లాడుతున్నాం గనుక హల్లెలూయా. దేవుడితో మనం అన్ని మాట్లాడిన తర్వాత మీకు ఒక రహస్యం చెప్తున్నాను. మాటలు చాలించిన తర్వాత ప్రభు ఏమి చెప్పబోతున్నారో అని ఏం చేయాలి? వేచి మీరు కొంతసేపు ఏం చేయాలి? వేచి ఉండి వినాలి. కానీ మనం క్రైస్తవులు కావచ్చు, వింటున్న మీకే కావచ్చు, చెప్పుతున్న నాకే కావచ్చు,
ప్రార్థన చేసిన వెంటనే యేసు నామం బట్టి వేడుకుంటున్నాం గొప్ప తండ్రి అని వెంటనే ఏం చేస్తాం? అరే వారికి ఇప్పటివరకు అన్నీ చెప్పినావు కదా బాబు, అన్నీ చెప్పినావు, ఇదెలా కావాలని కోరుకున్నావు, మరి ఏం చేయాలి నేను అని అడిగినావు, అంతా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. కానీ నేను అడిగిన తర్వాత నేను మీకు చెప్పాలి కదా, నీ ఎదలా కోరుతున్నావో అదంతా విని నీతో మాట్లాడదాన్ని అనుకుంటే నువ్వేం చేస్తున్నావు? లేచిపోతా ఉండేవి బాబు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రార్థనకు జవాబు రాకపోవటం కారణం కూడా ఏం చేయట్లేదు, వేచి ఉండటం లేదు. వేచి ఉండిన ఒక అలవాటుని మనము అలమర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. అప్పుడు దేవుని ఒక స్వరము మీకు వినపడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరము మనకు తేటగా వినపడతాయి. మనం ఏమి చెయ్యాలో స్వరం ద్వారా మనకు వినపడతాయి, వాక్యం ద్వారా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. ఇటు అనుభవము మీకు వెంటనే రాదు, కానీ కొన్ని దినాలు మీరు ఇలాగ వేచి ఉన్నప్పుడు, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రియమైనటువంటి వర్లారా, నేను ప్రార్థన చేసుకొని బయలుదేరుతాను అనమాట. కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను ఇలాగ ప్రయాణమయ్యి ఈ ఫలానా మార్గంలో నేను వెళ్ళబోతున్నాను ప్రభువా అని ప్రార్థన చేసేటప్పుడే నా ఇన్నర్లోనే, నా హృదయంలో, నా ఆత్మలో దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీవు ఆ ప్రాంతంలో నుండి నువ్వు వెళ్ళవద్దు. చూసారండి, వెంటనే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. ఆహా అమ్మో, ఆ ప్రాంతం నుండి వెళ్ళవద్దుంటున్నారే. కానీ ఒకరోజు నేను అలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతం నుండి వెళ్ళవద్దంటే ఆ ప్రాంతం నుండి వెళ్తేనే నాకు ఆ ట్రైన్ అందుతుందన్నమాట. అయితే ఆ రోడ్డు చాలా నీట్గా ఉంటుందన్నమాట, కొత్తగా వేసారన్నమాట డాంబర్ రోడ్డు. ప్రభువా మీరు నాకు సహాయం చేయండి ప్రభువా, నాకు టైం అయిపోయింది, నేను లింక్ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి అని అదే మార్గంలో నాకు ఒక విశ్వాసం, ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం చెప్తే నా దగ్గరికి ఏమీ రాదని ఆ మాట చెప్పుకొని నేను వెళ్తా ఉంటే నా మార్గంలో ఒక 8-9 కిలోమీటర్లు పోయిన తర్వాత ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. అప్పుడు బండి దగ్గర పోయి చూస్తే ఒక పెద్ద పెద్ద లోయ, బ్రేక్ మీద కాలు ఇట్లా పెట్టినమాట, 2 వీలర్ అనమాట, బ్రేక్ మీద ఎక్కి నిలబడనమాట. బండి గరగరని తిరిగి అట్లా లేసిపోయి ఒక పక్కన పోయి పడ్డాడు. ఆ చీకట్లో చూస్తే ఒక ట్రాక్టర్ నిలబడి ఉంది, ఆ ట్రాక్టర్ పంచర్ అయిపోయి ఉంది. ఆ ఇసుకని కింద కార్చేసి ఆ ట్రాక్టర్ని లాక్కొని పోతున్నారు. ఆ కార్చి వేసిన ఇసుక మీద పోయి డబీక్కుని పోయి కూర్చున్నమాట. ఏసు రక్తం చెప్పినాం కదా, ఏం చేశారు దేవుడు? దెబ్బలు లేక కాపాడిన దేవుడు అంటున్నాడు, ఏరా ఈ మార్గంలో నుండి రావద్దని అంటాను కదా, విన్నావా నీవు? ఆ రోజు నుంచి ప్రభు వద్దంటే నేను ఎక్కడికి వెళ్ళను. కొందరు ఇంటికి వస్తానని చెప్తాను అనమాట, ప్రార్థన చేస్తున్నాడు, నా విశ్వాసాల ఇంటికి వస్తానని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ వస్తానమ్మా. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ ఇవ్వరు. వెంటనే అమ్మగారు వచ్చి, ఏమండి ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తారని చెప్పారు కదా. అవునమ్మా, కానీ ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు నాకు వెళ్ళమంటే ఒక మాట చెప్పటం లేదు, అందుకే నేను ఆగిపోతున్నాను. కాబట్టి ఈ అంత్యదినములో అలాగ మనము జ్ఞానం కలిగిన వారై దేవుడి చేత మనము నడిపించబడిన వారై ఉండాలి. దేవుడికి స్తోత్రం. దాన్ని అపోస్తలుడైన పౌలు ఎలాగ చెప్తున్నారంటే రోమా 8:14 ఎందరూ దేవుడు ఆత్మ చేత వారందరూ దేవునికి పిల్లలగుదరు. హల్లెలూయా. కాబట్టి అంత్య దినములో మనము అజ్ఞానుల వలె ఉండగా ఎలాగ ఉండాలి? మనం దేవుడి చేత, దేవుడు ఆత్మ చేత మనము నడిపించబడిన వారై ఉండాలి. మనం భయపడకూడదు. హల్లెలూయా. మనకు ఒక గొప్ప వాగ్దానం ఉంది. ఏంటి అది? నిత్య దేవుడే తామే మనకు ఒక ప్రామిస్ చేశారు. ఏమని? నా యందు విశ్వాసం ఉంచిన మీకు ఏముంది? నిత్య జీవం ఉంది. హల్లెలూయా. అదే నా నిరీక్షణ. అందుకే నేను భయపడను, ఏ విషయంలో కూడా భయపడను. ఆ నిరీక్షణ మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ఒక చిన్న
ఉద్దేశం ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో రాయబడి ఉంది, మీరు అనుకొనని గడియలు మీరు ఊహించి చూడని అనుకొని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. మీరు సిద్ధముగా ఉండండి. కాబట్టి సిద్ధపడుతున్న దినములు ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. ఈ సిద్ధపాటు దినములు ఎలా ఉండాలి? నిద్ర చూసేవాడుకు అలాగ ఉండకూడదు. ఎలా ఉండాలి? మేలుకో కలిగి ఉండాలి. ఎలాగ ఉండాలి? వాక్యం చెప్పేటప్పుడు కొంచెంమంది అంటారు, అయ్యగారు మీరు బైబిల్ చదవమన్నారు. ఆహా, ఎంత గొప్ప నిద్ర వస్తుంది అయ్యగారు బైబిల్ చదివితే. అసలు నాకు దీని ముందుకు నిద్ర రాదని ఒక బాధపడతా ఉంటే, మీరు వాక్యం చెబుతూ ఉంటే, లేకపోతే మీరు చెప్పినట్టు బైబిల్ చదువుతూ ఉంటే నాకు ఎక్కడ లేని నిద్ర వస్తున్నాయి గారు. నేనన్నా, నువ్వు దండ్యుడు రా, నువ్వు ఏంటి అటు నిద్ర వచ్చిన వాడు ఎక్కడ ఉంటారు? నిత్య జీవితానికి వాళ్ళు వారసులు కాలేరు. కాబట్టి మేలుకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. మేలుకువ కలిగి దేవుడితో సవకాశం కలిగిన వారై మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఒక వాక్యమును మనము ధ్యానం చేసి ఏం చేయాలి? మనము వాటి ప్రకారము మనం మన మార్గమును సరళపరుచుకుని నడుచుకున్న వారుగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ ఒక పరిస్థితిని బట్టి కలవరపడమాకండి. హల్లెలూయా. కలవరపడక ఏం చేయాలి? మనము ఇతరులని మనము ఆదరించాలి, ఇతరులని ఓదారించాలి, కలవరపడుతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం ఇప్పుడు బాగా కలవరపడిపోయి ఉన్నారు. మన దేశ ప్రధాని ఎంతో ప్రయత్నం చేస్తాడు. లాక్డౌన్ కార్యక్రమం పెట్టి మన దేశ ప్రజలని ఏ రీతిగానో కాపాడుకోవాలని ప్రయాసపడుతున్నారు. కానీ రోజు రోజుకు 1000 మంది పాజిటివ్ కేసు రోజుకు పెరుగుతూ ఉంది. రోజుకు ఒక 40 మంది చనిపోతూ ఉన్నారు. ఇలాగ ఈరోజు ఉదయం చూస్తే 504 వచ్చేసింది. అంటే చనిపోయినటువంటి వారు సంఖ్య. కానీ పాజిటివ్ కేసు 15,000 వచ్చేసింది. 15,000 15,700 వచ్చేసింది. ఇలాగ చూస్తే మనం ఇదంతా చూసి మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో 2 చేతులు పైకెత్తి మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే వీటి నుండి తప్పించగలిగిన ఒకే ఒక దేవుడు ఎవరు? ఈ భూమి ఆకాశమును సృజించిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. లోక దేశం అంతా పెద్ద పేరు ప్రఖ్యాత కలిగిన దేశ ప్రధాని అంతా ఏం చేశారు? ఇప్పుడు 2 చేతులు పైకెత్తేశారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మన ప్రార్థన మన దేవుడు ఆలకించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఈ స్థితిగతి మారటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థించేవారుగా మనం ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. అధికంగా ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానం చేసి అధికంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మీ కొరక? బియ్యం లేదని చేసుకోవాలి, ఫామ్ ఆయిల్ లేదని చేసుకోవాలి? కాదు. బైబిల్ చెప్తుంది. మీకు అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మీరు సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుగముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే మరి ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా. మీ ఇంట్లో సుఖం ఉండాలి అంటే అందరూ ఏమంటారు? యాస్ అంటారు. ఏమంటారు? సుఖం అంటే ఓకే అంటారు. తర్వాత ఆశీర్వాదం కావాలా? యాస్ అంటారు. సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నారా? యాస్ అయ్య గారు అంటారు. హల్లెలూయా. కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి వస్తావా? నో అయ్య గారు అంటారు. ఏమంటారు? అదంతా మీరు చేయండి, ఏం చేయండి అంటారు. కానీ మీ ఇంటిలో నేను ఇప్పుడు చెప్తున్న మాటలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన ఈ మాటలుగా దేవుడే మీతో మాట్లాడుతున్నారు మీరు అనుకోండి. మీరు 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనంలో రాయబడినట్లు ఏం చేయాలి? మనుషులందరి కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి.
దుఃఖముతో, భారముతో, ఒకవేళ అవసరమైతే మీకు దైవ ప్రేమ, దేవుని యొక్క శక్తితో మీరు ప్రేరేపించబడితే, దేవుడు ఆత్మచేత మీరు ప్రేరేపించబడితే ఉపవాసం ఉండి, ప్రభువా ప్రభువా తండ్రి నా దేశాన్ని కనికరించు ప్రభువా, దేశంలో ఉన్న 3 దళాల సైనికుల కొరకు ప్రార్థన చేయాలి. నేవీ అంటే అదొక సైనికులు, ఒక సముద్రంలో దేశాన్ని కాపాడటానికి సముద్రంలో ఓడలో తిరుగుతూ ఉన్న వారిని ఇంగ్లీష్లో నేవీ అంటారు. ఆమెన్, హల్లెలూయా. ఆ నేవీ కమాండర్స్లకు, సైనికులకు కొంతమందికి ఈ ఒక వైరల్ వచ్చిందని తెలిసింది అన్నమాట. 24 మందికి వచ్చిందని తెలిసింది అన్నమాట. అది తెలిసిన తర్వాత నాకు చాలా వేదన అనిపించింది. ఎందుకంటే దేశ బార్డర్లో వారు నిలిచి ఉండకపోతే మన దేశాన్ని ఎనిమిస్ అనగా విరోధులు త్వరగా ఏం చేసేస్తారు, మన దేశాన్ని నాశనం చేసేస్తారు. కాబట్టి మీ ప్రార్థనలో మరి ముఖ్యంగా ఈ ఒక మన దేశం ఒక ప్రధాని గారి కొరకు బాగా ప్రార్థన చేయాలి. రెండవది, మన దేశం ఒక బార్డర్లో ఉన్న 3 దళాల సైనికుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనము డాక్టర్స్ కొరకు ప్రార్థన చేయాలి. ఈ ఒక వైరల్ వచ్చిందంటే ఒక ఆమె అంటుంది, అయ్యగారు మా ఇంటి పక్కన ఒక వ్యక్తికి వచ్చేసింది, మేము ఇప్పుడు మా ఇల్లుని వదిలిపెట్టేసి మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోదని అనుకుంటున్నాను, కానీ ఏమీ దొరకటం లేదంటుంది. కానీ డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఆ ఒక రోగులని ఏం చేస్తున్నారు, దగ్గరికి వెళ్ళి వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి మనము వాళ్ళ ప్రాణమును అరచేతులు పట్టుకొని, మరి అటువంటి స్థితిగతిలో ఈ ఒక కరోనా వైరల్ ఈ రోగం వచ్చినటువంటి వారికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వైద్యములు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ చేతి కింద ఉన్న నర్సుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఈ లాక్డౌన్ కార్యక్రమం ఇలాగ ఇంత స్ట్రిక్ట్గా చేసినప్పటికీ ఏమవుతుంది, ప్రజలు బయటికి ఏ రీతిగానో ఏదో ఒక అవసర నిమిత్తం బయటికి వస్తూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీస్ అధికారులు నిజంగా వాళ్ళ కొరకు మనం చాలా ప్రార్థన చేయాలి. రాత్రిని చూడక, పగలుని చూడక, ఎర్రని ఎండలో వారి కుటుంబాలను విడిచిపెట్టేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిలబడుతున్నారు. ఎస్పీ గారి కొరకు, డిఎస్పీ గారి కొరకు, పోలీస్ కానిస్టేబుల్స్ కొరకు, బాగా వాళ్ళ కుటుంబాల కొరకు మనము కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అంతా పరిశుద్ధాత్మ దేవుడు చేయాలని నాకు బాగా బలమైన ప్రేరేపణ ఇచ్చారు. కాబట్టి అటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత కొందరు ఏం చేశారంటే ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతం నుండి అక్కడ సరి అయినటువంటి వాతావరణం సరిగా లేకపోవటం వల్ల పని పాటు లేక వాళ్ళందరూ పని చేయటానికి మన తెలంగాణ, హైదరాబాద్లో, బాంబేలో, ఢిల్లీలో చిన్న చిన్న కూలీ పనులు చేసిన వాళ్ళందరూ ఎవరంటే ఇటు ప్రాంతము నుండి వచ్చిన ప్రజలు. ఇప్పుడు ఈ లాక్డౌన్ కార్యక్రమం ద్వారా వాళ్ళకి పని ఏమీ లేకపోవటం వల్ల తిరిగి వాళ్ళు ప్రాంతానికి వెళ్ళలేక, సరియైన ఆహారం లేక, వాళ్ళు తల వాచుకోవడానికి సరియైన స్థలం లేక, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ అనాథగా రోడ్డు మీద మిగిలిపోయి ఉన్నారు. ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏ సహాయము అందించలేకపోతున్నారు. ఎందుకంటే వారిని ఒక ట్రైన్ ద్వారా తీసుకుపోవాలంటే మరి ఈ రోగం ఎక్కడ వారిని అటాక్ చేస్తుందో, మరి ఏమి చేయాలి? అక్కడే ఉన్న చోట్లనే ప్రభుత్వం మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తున్నారు. అటువంటి ప్రజల కొరకు మన భారముతో ప్రార్థన చేయాలి. త్వరలో ఈ వైరల్ మన దేశం నుండి, లోక దేశం నుండి వెళ్ళిపోవాలి. మన దేశం మాత్రం కాదు. ఏంటి ఫస్ట్ మనం ఏమనుకున్నాం, చైనాలో కదా వచ్చింది ఏమనుకున్నాం. నేను సంఘంలో చెప్పిన, అమ్మ చైనాలో ఎట్లా వచ్చిందో, కొన్ని వందల మంది చనిపోయారు, ప్రార్థన చేయండి. అయ్యగారు చైనాలో కదా అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేది? ఇప్పుడు మన దేశానికి వచ్చేసింది. మా అమ్మగారు అంటున్నారు, మన ఇండియా దేశానికి మాత్రం కాదయ్యా, తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మాత్రం కాదయ్యా, మన ఖమ్మానికి కూడా వచ్చేసింది. ఎక్కడ వచ్చేసింది? ఇంకా మనం గట్టిగా ప్రార్థన చేయకపోతే మన ప్రాంతం ఏదో వెంకటాపాలెం గ్రామానికి కూడా వచ్చేస్తుంది. కానీ మనం ప్రార్థన చేస్తే వెంకటాపాలెంలో కాదు, ఖమ్మంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇండియా దేశం మాత్రం కాదు,
లోక దేశము నుండి తొలగించిన శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు. ఆయన పాదం పట్టుకుంటే మనము ఈ ఒక భయంకరమైన దుర్దినముల నుండి మన దేశమును, లోక దేశమును మనము మన ప్రభు చేత, మన ప్రభు ద్వారా ఏం చేయగలుగుతాం? మనము రక్షించుకోగలుగుతాం. అట్టి కృప మీకు కలుగునుగాక. అట్టి కృప మన దేశానికి, లోక దేశ ప్రజలకు కలుగునుగాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసి తల ఉంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విశ్రాంతి దినమును ప్రభు ఈ రీతిగా ఒక చిన్న మందగా చేరి ప్రభు ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ అల్పుడిని నిలబెట్టి మీరు మాట్లాడిన మాటలకు స్తోత్రం ప్రభు. అనేక మంది అంతం వచ్చేసిందని గడగడను వణుకుచున్నారు. ఆమోస్ గ్రంథములో ఈ ప్రవచన మాటలంతా జ్ఞాపకం చేశారు మీరు. ఆ మాటని ఈ లైవ్ ద్వారా కొన్ని మాటలు నేను తెలియపరిచి ఉన్నాను. అంతము వెంటనే రాదు అని మీరు చెప్పారు. ఇదంతా ప్రారంభమే, నాశనానికి ప్రారంభం అని మీరు నరదారిగా భూమిలో ఉన్నప్పుడు చెప్పిన మాటలని మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. ఇంకో ఒక భయంకరమైన దుర్దినములు ఉన్నాయి. ఆ దుర్దినముల్లో మీరు సాక్షులుగా నిలబడాలంటే నా శక్తిని మీరు కలిగి ఉండాలి, నా బలమును మీరు కలిగి ఉండాలి, నా ప్రేమను మీరు కలిగి ఉండాలి. అవును ప్రభువా, ఎవరిలో ప్రార్థన శక్తి కలిగి నీతో సహవాసం చేయుచున్న వారై ఉన్నారో వారు మాత్రమే ఆ శ్రమ దినములో, నీ ప్రేమ కలిగిన వారు మాత్రమే ఆ శ్రమ దినములో నిలవగలుగుతారు. గనుక ఈ ఒక్క కరువు దినములో అయ్యా, ఈ ఒక్క లాక్డౌన్ దినములలో అలాగూ నీ యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన దైవ సంఘము, దేవుని యొక్క సంఘము, ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రభువా అయ్యా తండ్రి అటువంటి బలమును పొంది ప్రభువా నీలో వాళ్ళు సాగిపోటుకు మీరు సహాయం చేయమని నజరేయుడు అనబడిన యేసుక్రీస్తు నామం పేరిట వేడుకుంటున్నాను గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా ఒక హృదయపూర్వ వందనాలండి. సమయము చాలా చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. మనం ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. నేను ఒక దేవుని ఒక దాసుడుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీ అందరికీ సెలవండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.